మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు. అందరూ బాగున్నారా? దేవుని కృపలో వర్ధిల్లుతా ఉన్నారా? దేవుని ప్రేమను పొంది ఆయన ప్రేమలో జీవిస్తున్నారా? ఏంటండి ఎప్పుడు ఇలాంటి ప్రశ్నలేనా? ప్రశ్నలు మారవా అని అనుకుంటా ఉన్నారా? దేవుడు ప్రేమమయుడండి. ఆయన మనల్ని ప్రేమించే దేవుడు. ప్రేమ 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 ఎందుకండి? ఎస్, ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా. ప్రజలందరూ, ముఖ్యంగా యవనస్తులందరూ కూడా ఈరోజు వారి వారి గృహాలకు పరిమితం అవ్వరు. ఏ పార్కులకో, బార్లకో అండి, రెస్టారెంట్స్కో, మరొక స్థలానికో వెళ్తా ఉంటారు వాళ్ళ యొక్క గర్ల్ ఫ్రెండ్ ని తీసుకొని లేదా బాయ్ ఫ్రెండ్స్ ని తీసుకొని. మంచిదే. ఈరోజు ప్రేమ అనే పదానికి అనేక మంది అపార్థం చేసుకుంటా ఉన్నారు. వాట్ ఈస్ లవ్? ప్రేమ అంటే ఏంటి? ఈరోజు ప్రేమ అన్న పదం వినగానే మనిషికి వచ్చే మొట్టమొదటి ఆలోచన ఏంటి అంటే, ఒక ఆపోజిట్ జెండర్ మీద ఉన్నటువంటి అనుభవాన్ని ప్రేమ అని వర్ణిస్తా ఉంటారు. అది ప్రేమ కాదండి, ప్రేమ కాదు. మరి ప్రేమ అంటే ఏంటి? ప్రేమ గురించి బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్లో ప్రేమ అధ్యాయాన్ని గురించి ఎప్పుడైనా మీరు విన్నారా? అయితే దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నారు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థనతో వాక్యాన్ని ప్రారంభిద్దాం. కళ్ళు మూసుకుందాం. ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈరోజు నీ చిత్తానుసారంగా మమ్మల్ని సమకూడి నీ నామ మహిమార్థమైన ఈ వాక్యాన్ని ధ్యానించే కృపనిచ్చినందుకు నీకు స్తోత్రాలు. దేవా, ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి అయితే నీ వాక్యాన్ని, నీ మాటలను వింటున్నారో వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నీ శక్తితో, నీ బలంతో వారిని నింపండి. తండ్రి, నీ ప్రేమ అధ్యాయాన్ని, ప్రేమ గూర్చి నువ్వేమైతే మాట్లాడుతున్నావో దాన్ని ధ్యానిస్తా ఉండగా వింటున్న ప్రతి ఒక్కరితో మాట్లాడుకోమని, చెబుతున్న నాతోనూ మాట్లాడమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమ అంటే ఏంటండి? ఇప్పుడే కదండి అడిగారు, మళ్ళీ అడుగుతా అన్నారేంటి అనుకుంటున్నారు కదా. ప్రేమను గురించి మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయాన్ని మనం చూసుకుందాం. 1 Corinthians chapter 13. నేను 5వ వచనం నుంచి, క్షమించండి, 4వ వచనం నుంచి నేను చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం నుంచి నేను చదువుతా ఉన్నాను. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును అని అనేకమైన విషయాలు మనం చూస్తా ఉన్నాం. ప్రభు చిత్తమైతే మనం వాటిని కూడా ధ్యానిద్దాం. ఇంగ్లీష్ లో కూడా నేను చదువుతా ఉన్నాను. లవ్ ఇస్ పేషెంట్, లవ్ ఇస్ కైండ్, ఇట్ డస్ నాట్ ఎన్వై, ఇట్ డస్ నాట్ బోస్ట్, ఇట్ ఇస్ నాట్ ప్రౌడ్, it does not dishonor others, it is not self-seeking, it is not easily angered, it keeps no record of wrongs. Love does not delight in evil, but rejoices with the truth. It always protects, always trusts, always hopes, always preserves. అనేకమైన మాటలు ఈ ప్రేమను గురించి మనం చూసుకున్నాం అండి. మొదటిగా మనం చూస్తే ప్రేమలో ఉండే లక్షణం ఏంటి అంటే, ప్రేమ దీర్ఘకాలము సహించును. లవ్ ఇస్ పేషెంట్. ఈరోజు చాలా మంది ప్రేమిస్తున్నామని చెప్తారు, కానీ వారి ప్రేమలో దీర్ఘశాంతం లేదు, పేషెన్స్ లేదు. ఒక మనిషిని ప్రేమించేటప్పుడు పేషెన్స్ అనేది ఉండాలి. ఈరోజు దీర్ఘశాంతం మీకుందా? ఆ సహించేటువంటి అనుభవం మీకుందా? సహించేటువంటి గుణం మీలో ఉందా? ఈరోజు చాలా మంది సహించలేకపోతున్నారు, భరించలేకపోతున్నారు. ఈరోజు ప్రేమించే మనిషి దొరకడం చాలా అరుదు. దేవుని ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు చాలా తక్కువ అండి.
ఈరోజు దేవుణ్ణి ప్రేమించేవారు, దేవుని కొరకు జీవించాలని ఆశపడేవారు లోకంలో సంఖ్యలో తగ్గిపోతా ఉన్నారు. కారణం ఏంటి? నిజమైన ప్రేమ భావం వారికి తెలియదు. దేవుడు మనల్ని ప్రేమించాడండి. ఎందుకు? ఎలా అంటే తన ఒక్క కుమారుడు మన కొరకు ఆయన పంపించాడు. అందుకే యోహాను సువార్త మనం చూసుకుందాం. యోహాను 3:16 మనందరికీ తెలిసిందే. ఈ వచనం తెలియని క్రైస్తవుడు బహుశా నేను ఉండడని అనుకుంటా ఉన్నానండి. మీకు తెలుసా యోహాను సువార్త 3:16? తెలిసే ఉంటుందని విశ్వసిస్తా ఉన్నాను. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించను. గాడ్ సో లవ్ ద వరల్డ్. దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించాడండి. ఎంత ప్రేమించాడంటే నీ కోసం నా కోసం ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చాడు. కారణం ఏంటి? అంత గొప్ప ఆధిక్యత, అంత గొప్ప వైడూర్యాలు ఏంటి? ఆయనకు తక్కువైనది ఏది లేదు పరలోకంలో. అయినా సరే వాటన్నిటిని విడిచిపెట్టి, వాటన్నిటిని పక్కన పెట్టి, ఏ అర్హత లేని మన కోసం, ఏ యోగ్యత లేని మన కోసం క్రీస్తు మన కొరకు లోకంలో జన్మించాడు. అంతేకాదండి, మన కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. ఈరోజు చాలా మంది ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం నేను సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాను. ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు నిజంగా దేవుడైతే, ఆయన నిజమైన ప్రభు అయితే, ఆయనకి కొట్టినటువంటి 3 మేకులు అంటే 2 చేతులకి మేకులు, అలానే కాళ్ళకి మేకులు, ఆయన దేవుడు కదా, అంత మహాత్ముడు కదా, తనని తానే రక్షించుకొనలేకపోయాడు, ఇంకొకరిని ఏం రక్షిస్తాడు అనే ప్రశ్న ఈరోజు అనేక మందిలో ఉంది. బహుశా ఈ వీడియో చూస్తున్న మీకు కూడా ప్రశ్న ఉందేమో. దేవుడు మహోన్నతుడని అంటాడు కదండి, మీరు దేవుడు గొప్పోడు అంటారు కదా, ఆయన అద్భుతాలు చేస్తారు కదా, మరి తన ప్రాణాన్ని తను ఎందుకు రక్షించుకొనలేకపోయాడు అనేటువంటి ప్రశ్న ఈరోజు చాలా మందికి ఉంటుంది. మీకు ఒక సంఘటన నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత ఈ సమాధానాన్ని మనం ఆలోచన చేద్దాం. ఒకరోజు ఒక తండ్రి, ఒక కుమారుడు పడవలో ప్రయాణమై వెళ్తా ఉన్నారు. అయితే పడవ మధ్యలో అంటే ఆ నది మధ్యలో వెళ్తున్నప్పుడు భయంకరమైన తుఫాన్ వచ్చింది. తుఫాన్లో ఎంతో 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 బీభత్సమైనటువంటి గాలి వేస్తా ఉంటే ఆ పడవ అటు ఇటు అటు ఇటు అటు ఇటు కదిలిపోతా ఉంది. కదిలిపోతున్న సమయంలో ఆ తండ్రి కుమారు ఇద్దరు కూడా ఆ యొక్క నదిలో పడిపోయారు. ప్రభావం చాలా గట్టిగా కొడతా ఉంది. ఆ టైంలో ఆ తండ్రి మనసులో ఒకటే ఉంది, నేను చనిపోయినా పర్వాలేదు, నా కుమారుణ్ణి నేను బ్రతికించాను. అయితే ఎంతో ప్రయాసపడి ఆ భయంకరమైన తుఫాన్లో భయంకరంగా వాటర్ అంతా ఫ్లో అవుతా ఉంటే కష్టమైనా సరే తన కుమారుణ్ణి ఒడ్డుకు తీసుకొచ్చాడు. ఒడ్డులో కూర్చోబెట్టి ఒడ్డులో బలవంతంగా పెట్టే టైంకి భయంకరమైన గాలి వీచగా ఒకేసారిగా ఆ గాలి ఆ తండ్రిని కొట్టడం బట్టి ఆ వరదతో పాటు కొట్టుకొని వెళ్ళిపోయాడు. మీకు ప్రశ్న, కుమారుణ్ణి కాపాడిన తండ్రి తను రక్షించుకొనలేడా? ఎందుకు రక్షించుకోలేదు? తన దగ్గర శక్తి లేదా? సామర్థ్యం లేదా? అంత గొప్పోడు కదా, తన కుమారుణ్ణి ఒడ్డు వరకు తీసుకొచ్చిన తండ్రి తను కూడా ఒడ్డులో తీసుకొచ్చిన తర్వాత వెళ్ళిపోవచ్చుగా. ఎందుకని ఆ నదిలో ఆ గాలి కొట్టుకుని పోయాడు? మీ సమాధానం దొరికిందని నేను ఆశిస్తా ఉన్నా. ఆ తండ్రి తను రక్షించుకొనలేక కాదు, రక్షించుకోగలడు. కానీ తన కుమారుడికి ప్రాధాన్యతనిచ్చాడు, తన కుమారుడి గురించి ఆలోచించాడు. ఎగ్జాక్ట్లీ 2023 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు కూడా నీ కోసం నా కోసం ఆలోచించాడు. హల్లెలూయా. ఆయన మన కోసం ఆలోచించి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. నీవు నేను రక్షింపబడాలని, నీవు నేను పాపంలో నుంచి విడిపింపబడాలని, సాతాను మనపై అధికారం ఉండకుండా నీ పక్షంగా నా పక్షంగా తన ప్రాణాన్ని ఆయన అర్పించాడు. ఆయన చేత కాక కాదు, ఆయనకి సామర్థ్యం లేక కాదు. ఈరోజు ఆ ప్రశ్న వచ్చినటువంటి మూర్ఖులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి.
ఈరోజు నీలో ప్రశ్న ఉందా? యేసుక్రీస్తు ప్రభు నిజంగా దేవుడా? ఎస్, నా దేవుడు గొప్పోడు. నా దేవునికి అసాధ్యమైనది ఏది లేదని నేను రాసివ్వగలనండి. ఆయన ప్రేమ అనుభవించే వారికి మాత్రమే ఆ ప్రేమలో ఉన్నటువంటి అనుభవాలు తెలుస్తుంది. అందుకే మీరు రుచి చూచి తెలుసుకొనిడి అని బైబిల్లో ఉంది. ఈరోజు ఒక వంట చేసినప్పుడు, ఈ చెన్నై ప్రాంతంలో నేను ఇక్కడికి వచ్చి 1.5 years అవుతా ఉంది. అనేకమైనటువంటి వంటలు దేవుడు నాకు నేర్పించాడు. సో వంట చేసే ప్రతిసారి కూడా సో మా రూమ్మేట్స్ కి మంచిగా అన్ని పెడతా ఉంటాను. సో పెట్టిన తర్వాత అది చూసి చాలా బాగుందని చెప్పొచ్చు. కానీ అది టేస్ట్ చేస్తేనే ఓకే ఇది నిజంగా బాగుందని తెలుస్తుంది. అలానే రుచి చూచి తెలుసుకోవాలండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ గురించి తెలియాలా? యేసుక్రీస్తు ప్రభు ఎవరో నీకు తెలియాలా? అయితే ఆయన దగ్గరికి రా. ఆయన ఈ లోకానికి వచ్చింది ఒక మతాన్ని స్థాపించడానికి కాదండి, ఒక క్యాస్ట్ ని, ఒక రిలీజన్ ని స్థాపించడానికి కాదు. హీ కేమ్ టు షో అస్ అ వే, ఒక మార్గాన్ని సిద్ధపరచడానికి, ఒక మార్గంలో నడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. అనేక మంది ఈరోజు క్రీస్తు విరోధులు ఆ మార్గాన్ని మతంగా మార్చి తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. సేవకులుగా పిలువబడుతున్న వారు కూడా ఇలా చేయడం ఆశ్చర్యరీతిగా ఉంది. ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడుతా ఉన్నాడు. ఆయన ప్రేమ సహించే ప్రేమ. ఆయన మీద ఎన్ని అవరోధాలు వేసినా, దేవుని బిడ్డల మీద ఎన్ని అవరోధాలు మోపినా ఆయన ఎందుకు సహిస్తున్నాడండి తెలుసా? బికాజ్ అది దేవుని ప్రేమ. దట్స్ గాడ్స్ లవ్. అంతే. ఈరోజు క్రీస్తు ప్రేమ మనల్ని సహిస్తుంది. రెండోదిగా దయ చూపించును, అనగా లవ్ ఇస్ కైండ్. దయ. ఈరోజు దయాభావం మనలో ఉందండి. ఒక వ్యక్తిని చూసేటప్పుడు ఆ దయగలిగినటువంటి హృదయం మీకు కలుగుతా ఉందా? ఈరోజు అనేక మంది రోడ్ల మీద సరైన ఆహారం లేక, సరైనటువంటి వస్త్రాలు లేక ఉండేటప్పుడు వారిని చూసి దయతో ఉండేవారు ఎవరూ లేరండి. వాడు ఎలా పోతే నాకెందుకు, నాకు మంచి బట్టలు ఉన్నాయి, మంచిగా 3 పూటలు భోజనం చేస్తా ఉన్నాను, మంచి కుటుంబం ఉంది, మంచి గృహం ఉంది, నాకు అన్ని ఉన్నాయి కదా, నేనుంటే చాలు, నేను బ్రతుకుంటే చాలు అని అనుకుంటా ఉన్నారు. అంటే వాళ్ళ గురించి మనం పట్టించుకోకూడదా అండి? ఈరోజు చాలా చర్చెస్ లో ఉపవాస ప్రార్థనలు చాలా విరివిగా జరుగుతా ఉన్నాయి. కానీ దేవునికి ఇష్టమైన ఉపవాసాన్ని గురించి ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఏంటండి దేవునికి ఇష్టమైన ఉపవాసం? మీరు 3 పూటలా తినకుండా ఉండడం కాదు. దానికంటే ప్రాముఖ్యంగా దేవుడు ఒక శ్రేష్టమైన ఉపవాసాన్ని దేవుడు రాయించారు. ఏంటంటే ఒకసారి యెషయా గ్రంథాన్ని మనం తెరుద్దాం. యెషయా గ్రంథం 58వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను చూడండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనం నుంచి, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు, వివాదము చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున వినబడునట్లుగా మీరిప్పుడు ఉపవాసముందురు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని, గోనెపట్ట కట్టుకొని, బూడిద పరచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడి మాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగగొట్టుటయు నేనేర్పరచుకొనిన ఉపవాసము గదా. నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింప కుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనిపించినప్పుడు వానికి వస్త్రమిచ్చుటయు, ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము. దేవునికి ఇష్టమైన ఉపవాసాన్ని గురించి మనం చూసాం. ఒక వ్యక్తి ఆకలితో ఉండేటప్పుడు ఆహారం ఇవ్వాలి. ఒక వ్యక్తికి నిజంగా వస్త్రాలు లేనప్పుడు నీ వస్త్రాలు ఇవ్వచ్చు. ఈరోజు వేల రూపాయలు పెట్టి వస్త్రాలు కొనుక్కుంటా ఉన్నామండి మనం. అందులో కొంత అమౌంట్
బట్టలు లేని వారికి మనం ఇస్తే దేవుడు ఎంతగానో మనల్ని ఆశీర్వదిస్తాడు. దయ కలిగినటువంటి హృదయము ఎంతో ప్రాముఖ్యం. మూడవదిగా, ప్రేమ మత్సరపడదు. ఇట్ డస్ నాట్ ఎన్వై, డస్ నాట్ బోస్ట్. అది డంబముగా ప్రవర్తించదు. ఈరోజు ఒక వ్యక్తిని ప్రేమిస్తే చాలు, చాలా డంబంగా మాట్లాడుతూ ఉంటారు. ఏదో ఈ వ్యక్తి కన్నా ఇంకెవరు ప్రపంచంలో ప్రేమించలేనంతగా ప్రేమిస్తున్నాడేమో అని. ఒక విషయం చెప్పనా అండి, ఈ లోకంలో అందరికంటే అన్నిటికంటే దేవుడు మాత్రమే మనల్ని ఎక్కువగా ప్రేమించేవాడు. అలా ఎలా చెప్తున్నారండి? మన తల్లిదండ్రులు ఉన్నారు కదా మనల్ని ప్రేమించడానికి. అఫ్ కోర్స్ ఆర్ పేరెంట్స్ ఆల్సో లవ్ us. ఆ ప్రేమ కంటే మిన్నైన ప్రేమ యేసుని ప్రేమ. అందుకే ఒక పాట కూడా ఉంది కదా, ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలవలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది, ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఎన్నడెన్నడు మారని ప్రేమ, విడువని ప్రేమ యేసయ్య ప్రేమ. ఆయనలా ప్రేమించేవారు ఎవరు లేరండి. ఆయన ప్రేమకు లోబడిపోదాం, ఆయన ప్రేమలో మునిగిపోదాం. ఆయన ప్రేమ ఎంతో శ్రేష్టమైనది. అది పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనము విచారించుకొనదు. ఈరోజు చాలా మంది ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ప్రయోజనం. వి వాంట్ సంథింగ్. ఒక మనిషి నన్ను ప్రేమిస్తున్నాడంటే వాడి నుంచి నాకు ఏదైనా కావాలంతే. ఐ ఎక్స్పెక్ట్ సంథింగ్. మనం ఆశించడం లేదా? ఈరోజు ఒక తల్లి తండ్రి ఒక కుమారుని ప్రేమిస్తున్నాడంటే I agree that lot of parents don't expect something from their children, but ఇంకా ఈ ప్రపంచంలో కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారండి, నేను ఇన్ని సంవత్సరాలు పోషించాను గనక నువ్వు నాకు ఇది చేసి పెట్టు అని తల్లిదండ్రులు ఉన్నారు. I have seen in my real life. నేను ప్రతి తల్లిదండ్రి గురించి మాట్లాడడం లేదు, కానీ కొంత శాతం తల్లిదండ్రులు ఇలా ఉన్నారు. కొంత శాతం కాదు కానీ రెండో కేటగిరీలో ఎక్కువ శాతం పిల్లలు ఎలా ఉన్నారో తెలుసా? నా తల్లిదండ్రి నేను ఇప్పటి వరకు చూసుకున్నాను చాలా చక్కగా, ఓకే నాకు ఉద్యోగం వచ్చింది, నా డబ్బంతా వారి మీద ఖర్చు పెట్టాను, ఇప్పుడు నాకు వాళ్ళు ఆస్తి రాసి ఇవ్వాల్సిందే అని వేగ మీద కూర్చున్న కుమారులు కుమార్తెలు పెద్ద సంఖ్యలో ఉన్నారు, చాలా పెద్ద సంఖ్యలో. అంటే వాళ్ళు ప్రేమిస్తుంది దేనికోసం? ఆ వచ్చే రాబోయే ఆస్తి కోసం. ఆ కొంత శాతంలో ఉన్న తల్లిదండ్రులు ప్రేమించేది దేనికోసం? నా కుమారుడి నుంచి కుమార్తె నుంచి ఏదో ఆశిస్తున్నామని. అది ఆశ పడకూడదండి. ప్రేమలో మనం ఆశించకూడదు, వేటిని ఆశించకూడదు. నువ్వు నిస్వార్థంగా ప్రేమించు, ఏదో ఆశించి ప్రేమించుకో. అలాంటి ప్రేమ అయితేనే క్రీస్తు ప్రేమ. ఈరోజు దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చాలా మంది చెప్పుకుంటూనే ఇతరులు ప్రేమిస్తూ వారి నుంచి ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటారు. ఈరోజు స్నేహితులు చాలా మంది ఒకరినొకరు ఎందుకు ప్రేమించుకుంటాడు? ఎందుకంటే ఓకే నాకు ఏదైనా కష్టం వస్తే మా స్నేహితుడు ఉన్నాడుగా నాకు కావాల్సినంత డబ్బులు ఇస్తాడు, సో హీ లవ్స్ మీ ద మోస్ట్. ఆశించు. ప్రేమలో ఆశ అనేది ఉండదు. నిస్వార్థమైన ప్రేమను చూపించు. ఏదో ఆశించి ప్రేమిస్తే ప్రయోజనమే ఉంది. నిస్వార్థమైన ప్రేమ ఎంతో ప్రాముఖ్యమైనది. అమర్యాదగా నడువదు, స్వప్రయోజనం విచారించుకునదు, త్వరగా కోపపడదు. కోపం, చాలా మంది కోపం ఎక్కువ కదండి. నాకు కూడా అప్పుడు చాలా కోపం వస్తుంది. నాతో ఉన్న వాళ్ళు అడిగితే మీకు బాగా చెప్తారు. హల్లెలూయా. అయితే నిజంగా మనం ప్రేమిస్తే త్వరగా కోపపడతాం. మన కోపం పడినా ఎంతవరకు ఉండాలంటండి? సూర్యాస్తమయం వరకు. మన కోపం పాపం వరకు మనం తీసుకెళ్ళకూడదు. కోపపడ్డావా? ఓకే, మార్నింగ్ కోపపడ్డావు, నైట్ కల్లా క్లోజ్ అయిపోవాలి అక్కడ. It should stop there. It should not continue for the next day. అలాంటి ప్రేమ ఎంతో ప్రాముఖ్యం. ఈరోజు ప్రేమించే మనస్సు నీకుందా? త్వరగా కోపపడేది కాదు ప్రేమ. అపకారమును మనస్సులో ఉంచుకొనదు. చాలా మంది ప్రేమించేవారు ఏం చేస్తా ఉంటారు తెలుసా? ఒక వ్యక్తిని ప్రేమించిన తర్వాత ఆ వ్యక్తి బహుశా పాస్ట్ లో కానివ్వండి లేదా
ప్రెసెంట్ లో కానివ్వండి ఏదైనా తప్పు చేస్తే దాన్ని మరలా ఎత్తి చూపిస్తా ఉంటారు. నువ్వు ఇది చేసావు, నాకు తెలియదు నువ్వు ఇది చేసావు అంతే అని పట్టుకొని కూర్చుంటా ఉంటారు. ఈరోజు అలాంటి వారిగా మీరు ఉన్నారా? దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు. మన తప్పులను అది ఎత్తి చూపించదు. నువ్వు ప్రేమించావంటే అది ఒక్కసారి క్షమిస్తే అక్కడతో క్షమించబడ్డా ఎంత, ఇట్స్ ఫర్గాటెన్ అంతే. మరలా దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకోడు. మనిషిగా మనం కూడా జ్ఞాపకం చేసుకో. ఒక మనిషిని ప్రేమిస్తానంటండి, ఆ వ్యక్తి ఎన్ని తప్పులు చేసినా అవి తప్పులుగా కనిపించడు. ఇప్పుడు ఒక తల్లిదండ్రులను ఆలోచన చేయండి. ఒక తల్లిగా ఒక తండ్రిగా చిన్నప్పుడు చిన్నపిల్లలు చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు బయటికి వెళ్ళి వీధిలో వాళ్ళతో పక్కింటి వాళ్ళతో గొడవలు ఆడుకుంటా ఉంటారు. అయితే గొడవలు ఆడుకున్నా సరే, వీడి తప్పు ఉన్నా సరే ఆ తల్లి ఏం చేస్తుంది? వీడినే సపోర్ట్ చేస్తుంది. ఎందుకు? ప్రేమ. తండ్రి ఏం చేస్తారు? ఆ కూతుర్నే సపోర్ట్ చేస్తారు. ఎందుకు? ప్రేమ. వాళ్ళు ప్రేమిస్తున్నారు కనుక వాడు తప్పు చేసినా ఓకే ఇట్స్ ఓకే. అలా ప్రతి విషయంలో చేయకూడదు, అది కూడా చాలా పెద్ద తప్పు. ఈరోజు అలా చేశారు కాబట్టి అనేక మంది పిల్లలు తమ తల్లిదండ్రుల మాటలు వినడం లేదు. నేను స్కూల్లో వర్క్ చేస్తున్న టైంలో అనేక మంది పేరెంట్స్ వచ్చేవారు. సార్, మా పిల్లాడు నా మాట వినట్లేదండి, మా అమ్మాయి నా మాట వినట్లేదండి, స్కూల్ నుంచి వస్తే చాలు ఫోన్ పట్టుకొని కూర్చుంటుందండి. అవునా అమ్మా, మీరేం చేస్తున్నారు? అమ్మో మాకు భయం అండి, ఏమైనా అంటే వాళ్ళు ఏం చేసుకుంటారని. అంతవరకు మీరు చనువెందుకు ఇచ్చారు? ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు అధిక ప్రేమ చూపిస్తున్నారు. ప్రేమ ఉండాలి, ఐఎమ్ నాట్ సేయింగ్ నో, బట్ అధిక ప్రేమ ఉండకూడదండి. డు నాట్ లవ్ మచ్. ఒక లిమిట్ అనేది ఉంది. ఈరోజు అనేక మంది తల్లిదండ్రులు అధిక ప్రేమ వలన వారి కుమారులను వారి కుమార్తెలను పాడు చేసుకుంటున్నారు. వారి చేతులారా వారే పాడు చేసుకుంటున్నారు. తప్పు చేస్తే అది తప్పు అని చెబితేనే అది నిజమైన ప్రేమ. నువ్వు మంచి చేస్తే ఓకే, మంచిగా చేశారని యూ కెన్ అప్రిషియేట్ దెమ్. నో, అది తప్పు లేదు అందులో. బట్ నిజంగా తప్పు చేస్తే నువ్వు తప్పు చేసావురా, ఇది తప్పు కాదు, ఇది రైట్ వే కాదు అని చెప్పే తల్లిదండ్రులు కూడా ఉండాలి. అలా ఉన్నారు కూడా కొంతమంది. ఈరోజు అలాంటి తల్లిగా తండ్రిగా నువ్వు ఉన్నావా? అలాంటి కుమారుడిగా నువ్వు నిజంగా నీ తల్లిదండ్రులు ప్రేమిస్తే వారి మాట వింటావు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించు. ఇప్పుడే చూసుకున్నాం. సో ఒక పాపం చేసేటప్పుడు దాన్ని బట్టి సంతోషించడం కాదు, సత్యమందు సంతోషించాలి. అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ వచ్చును. 4 things అండి. అన్నిటినీ ఏం చేస్తుంది అంటే, ఫస్ట్ థింగ్ ఇంగ్లీష్ లో కూడా క్లియర్ గా మీకు చదువుతున్నాను. ఇట్ ఆల్వేస్ ప్రొటెక్ట్స్, ఆల్వేస్ ట్రస్ట్స్. ప్రేమ ఏం చేస్తుంది అంటే, మొదటిగా మీరు ప్రేమిస్తే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఆ వ్యక్తినైనా ఎవరినైనా మీరు ప్రేమించే వాళ్ళైతే ప్రొటెక్ట్ చేస్తారు. ట్రస్ట్ అనగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే తెలుగులో అన్నిటినీ నమ్మును. మూడోదిగా అన్నిటినీ నిరీక్షించును. ఇట్ హోప్స్, ఆల్వేస్ హోప్స్. అండ్ చివరిదిగా అన్నిటినీ ఓర్చును, అన్నిటినీ ఇట్ ప్రిజర్వ్స్. ఆ ఓర్పు అనేది మనకు కనిపిస్తా ఉంటుంది. ఆ నెక్స్ట్ వచనాలకు నేను వెళ్తా ఉన్నాను, మీరు చూడండి. 11వ వచనం నుంచి నేను చదువుతా ఉన్నాను. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాటలాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాను, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టిగా ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3ను నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. 3 things ఎండ్ టైం వరకు, లాస్ట్ వరకు మనతో ఉండేది 3. ఏంటంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. అయినను వీటన్నిటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఒక క్రైస్తవ విశ్వాసికి, యాజ్ క్రైస్తులుగా ఓకే, ఇప్పుడు క్రైస్తవ పర్స్పెక్టివ్ మనం పక్కన పెడితే, ఒక మనిషిగా దేవుడిని నీ లోకంలో సృష్టించాడు. ఈ 3 విషయాలు నీలో ఉండాలి. విశ్వాసము, రెండోదిగా నిరీక్షణ, ప్రేమ. మన విశ్వాసం ఏంటి? దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడు. ఆయన ఒక వాగ్దానం చేశాడంటే ఆయన తప్పకుండా నా జీవితంలో అద్భుతం చేసే సమర్థుడు. ఎంతమందికి వాగ్దానాలు ఇచ్చారండి దేవుడు? మనందరికీ దేవుడు వాగ్దానాలు ఇచ్చారు. అయితే నువ్వు విశ్వసిస్తా ఉన్నావా దేవుడు నీ జీవితంలో వాగ్దానాన్ని నెరవేరుస్తాడని? Are you able to believe that? ఇంగ్లీష్ లో అయితే, and now these 3 remain, faith, hope and love.
బట్ ద గ్రేటెస్ట్ ఆఫ్ దీస్ ఇస్ లవ్. గ్రేటెస్ట్. ఇంకా దాని తర్వాత ఎలాంటి డిగ్రీ లేదండి. పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ డిగ్రీస్ అని మనం చూసుకుంటాం. సూపర్లేటివ్ డిగ్రీ ప్రేమ. దానికంటే శ్రేష్టమైనది ఏదీ లేదు. ఈరోజు ప్రేమ గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం, చాలా విషయాలు చూసాం. తీసుకుంటున్న సారం ఏంటి? దేవుడి మీద ఏం మాట్లాడారు? ఒక విషయం అండి, ఈ లోకంలో మీరు ఎవరిని ప్రేమించినా అది ఎవరైనా అవ్వచ్చు, శాశ్వతంగా కానిది, శాశ్వతంగా లేనిది. నా జీవితంలో ఒక అనుభవాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. నేను 10వ తరగతి చదువుతున్న టైంలో ఒక అమ్మాయిని నేను ప్రేమించాను. ఐ లవ్ ద గర్ల్. అయితే ఆ ప్రేమలో ఇంకా ఏమి కనిపించవండి. ప్రతిరోజు ఫోన్స్ మాట్లాడుకునే వాళ్ళం, స్కూల్ నుంచి అయిపోయాక మంచిగా మాట్లాడుకుంటూ వచ్చే వాళ్ళం, అన్నీ అయ్యేవి. నా తల్లిదండ్రులకు కూడా విషయం తెలుసు. నేను సిగ్గుపడిన చెప్పడానికి, ఎందుకంటే దేవుడు నా జీవితంలో చేసిన కార్యం అది. ఐ లవ్ ద గర్ల్ అండ్ ఐ యూస్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ విత్ హర్ త్రూ ఫోన్ అండ్ ఆల్సో ఆ స్కూల్ టైంలో కూడా. యాక్చువల్గా ఇప్పుడు నేను ఏమనుకుంటానంటే అది ప్రేమ కాదు, ఒక రకమైనటువంటి మోహం అనుకుంటా అంతే. ఆ టైంలో నేను దేవుని పరిచయం కూడా చేస్తా ఉన్నానండి. అంటే అప్పుడప్పుడే దేవుడు నన్ను పిలుచుకున్న టైం అది. అక్కడక్కడ దేవునికి వాక్యం చెప్పడం, అంటే ఎవరో ఏదో మరొక సేవకులు చెప్పినటువంటి వాక్యాన్ని డైరీలో రాసుకొని ఆ వాక్యాన్ని నేను మాట్లాడుతూ ఉండేవాడిని. ఇది చేస్తూ అది చేస్తున్న టైంలో ఒకరోజు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. నువ్వు చేస్తుంది సరైనదేనా? ఏం ప్రభు, నేనేం చేశాను? వాక్యం చెప్తున్న ఒకవైపు అదే నోటితో ఒక అమ్మాయితో మాట్లాడతాం, పనికి మాలిన మాట్లాడతాం, నీ సమయాన్ని వ్యర్థం చేస్తాం. అదేంటి ప్రభా అంటే, నేను అప్పుడు ఏం చేశానంటే, చాలా తెలివైన కదా ప్రభా, నేను అమ్మాయిని ప్రేమిస్తున్నాను ప్రభా, ఇది నీ చిత్తమే ప్రభా, నీకే అప్పగిస్తున్నాను ప్రభా అని ప్రార్థన చేసుకునేవాడిని. ఎంత గొప్ప అని కదా. ప్రేమ విషయంలో కూడా దేవుడిని అడుగుతాం. మీరు కూడా అలాగే చేస్తున్నారు కదా. నాకు తెలుసు, మనందరం ఒకటే గ్యాంగ్. దేవునికి స్తోత్రం, నా గ్యాంగ్ నుంచి తీసుకొచ్చాడు బయటికి. అయితే ఆ ప్రార్థన చేస్తున్న టైంలో దేవుడు నాతో మాట్లాడటం మొదలు పెట్టారండి. ప్రతిరోజు ఆ సమాధానం ఉండేది కాదు, పీస్ ఉండేది కాదు హార్ట్ లో. ఎక్కడో తెలియని ఒక లోటు. నేను ఎవరికి చెప్పుకునేవాడిని కాదు. మా బావకు తెలుసు అంతే, ఇంకెవరికి తెలియదు. మా తల్లిదండ్రులకు కూడా ఆ టైంలో తెలియదు. మంచిగా నేను ఎంత తెలివైనంటే, అమ్మాయి ఫోన్ నంబర్ ఫోన్ లో సేవ్ చేస్తే మా మమ్మీకి అర్థమైపోద్దని అమ్మాయి పేరుని మార్చి అబ్బాయి పేరుగా పెట్టాను. ఒకరోజు దొరికి పెళ్ళండి, పర్వాలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ టైంలో ఒకరోజు ఇప్పటికి నా బాగా గుర్తుంది. వన్ ఫైన్ డే మా ఇంట్లో హాల్ ఉంటుంది. హాల్లో దివనా కార్డు ఉంటుంది. సో దాని మీద మోకాలేసి ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, ఈ అమ్మాయిని నా జీవితంలో నీ చిత్తం కాదు అనుకుంటే నువ్వు నాతో మాట్లాడు. నీవే నాకు మార్గాన్ని చూపించు, వదిలించుకునే మార్గాన్ని చూపించు. ప్రార్థన చేశా. ఆ రోజు ప్రార్థన చేశానండి, కన్నీటితో ప్రార్థన చేశాను. నాకు తెలియదు ఎందుకు ఏడుపు వస్తా ఉందో. I was crying, I was asking God for the very first time in my life. దేవుని స్వరాన్ని నేను విన్నా. ఏమన్నారో తెలుసా? నేను నిన్నెంత ప్రేమించాను కదా, నీ కోసం నా ప్రాణాన్ని అర్పించాను, నువ్వెందుకు లోకాన్ని ప్రేమిస్తావు? That was the first time God spoke. దేవుని స్వరాన్ని విన్న టైం అండి అది. ఇంకా నా కళ్ళల్లో నీరాగలే. ప్రభా, నిజమే కదా, నువ్వు నన్ను ఎంత ప్రేమించావు, నా కోసం ఈ లోకానికి వచ్చావు, నా కోసం ప్రాణాన్ని అర్పించావు. నేనేమో లోక ప్రేమలో తిరుగుతా ఉన్నానయ్యా, నన్ను క్షమించని ఆ రోజు పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో మొర్రపెట్టి నేను విడిచిపెట్టానండి. దేవుడు నాకు చెప్పిన మాటని నేను ఫాలో అయ్యాను. దేవుడే ఆ సంబంధాన్ని కట్ చేశాడు, ఆ రిలేషన్ ని కట్ చేశాడు. ఈరోజు స్వేచ్ఛగా దేవుని యొక్క పరిచర్యలో కొనసాగడానికి దేవుడు నాకు కృపనిచ్చారు. నేను నమ్ముతా ఉన్నాను, ఒకరోజు ఇప్పుడు నా లైఫ్ అంతా నేను చూసుకునేటప్పుడు నేను గనుక బహుశా ఆ రోజు దేవుని మాటకు లోబడకపోయి నా ఇష్టానుసారంగా జీవిస్తే ఈరోజు దేవుడు నన్ను ఇక్కడ కూర్చోబెట్టడు, మీ ముందు నన్ను మాట్లాడే అర్హత కూడా దేవుడు నాకు ఇచ్చేవాడు కాదు. కొన్నిసార్లు ఆలోచిస్తే, ఎందుకు ప్రభా ఆ చేదైన అనుభవాన్ని నా జీవితంలో ఉంచావంటే, మన జీవితంలో ఏది జరిగినా అందులో నుంచి దేవుడు మనకు ఒక లెసన్ నేర్పించడానికి. హల్లెలూయా. ఈరోజు అది కనుక జరగకపోయి ఉంటే నాలా ప్రేమించే వారికి నేను చెప్పకపోయేవాడిని, నాలా లోకంలో ప్రేమిస్తున్న యవనస్తులకు నేను చెప్పకపోయేవాడిని.
ఈ వీడియో వీక్షిస్తున్న ప్రేమైన అన్న, అక్క, చెల్లి, తమ్ము, దేవుడు నీతోనే మాట్లాడతాం. నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించిన, ఒక అబ్బాయిని ప్రేమించిన, అది కొంతకాలం వరకే. నీ దగ్గర డబ్బును చూసి, నీకున్న అందాన్ని చూసి నువ్వు చాలా అందంగా ఉంటావు. నీలా ఇంకెవ్వరి లోకంలో లేరు. సౌందర్యము వ్యర్థము, అందం మోసకరము. దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది. అందాన్ని చూసి, సౌందర్యాన్ని చూసి మోసపోవద్దండి. అది తాత్కాలికమైనదే, అది శాశ్వతంగా ఉండేది కాదు. ఆ దేవుడు నా జీవితంలో ఇచ్చినటువంటి అనుభవాల్లో నుంచే ఆ పాటను నేను రాయడానికి దేవుడు కృపనిచ్చారండి. లోకంలో ప్రేమలన్నీ శాశ్వతం కాదన్నాడు, ప్రాణమిచ్చి కొన్న ప్రేమ నిలిచియుండును ఎల్లప్పుడు అనే పాట దేవుడు రాయడానికి నాకు కృపనిచ్చారు. అందులో ఆ చరణాన్ని నేను ఆలోచన చేస్తే, అందంగా ఉన్నావంటూ నిన్ను మురిపిస్తా ఉంది, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనంటుంది. శాశ్వతంగా నిలిచిపోదు నీతో సౌందర్యం, ఒకానొక దినాన్న పోతుంది నీ ప్రాణం. ఈరోజు ప్రాణమిచ్చే దేవుడు నీ ముందులో ఉన్నాడండి, నీ ముందుగా ఉన్నాడు. గాడ్ గివర్స్ యువర్ లైఫ్. దేవుడు మన కోసం తన ప్రాణాన్ని అర్పించాడండి. అంతకంటే ఏం కావాలి? ఈరోజు చాలా మంది డైలాగ్స్ లో చెప్తా ఉంటారు, నువ్వు నా ప్రాణం, నీ కోసం నా ప్రాణమైనా ఇస్తానని. నిజంగా అవసరమయ్యేటప్పుడు ప్రాణం వరకెందుకు, అవసరమైన వాటినే తీర్చలేని వారుగా ఉంటారు. ఈరోజు ఒకటే మీతో మాట్లాడుతూ ఉన్నాను. మీరు ఎవరైనా ఎక్కడి నుంచి మాటలు వింటున్నారు, జస్ట్ రిమెంబర్ వన్ థింగ్. ఒకే ఒక్క మాట, నీ కోసం దేవుడు ఈ లోకానికి వచ్చాడు, నా కోసం దేవుడు ఈ లోకానికి వచ్చాడు. నీ నుంచి, నా నుంచి ఆయన ఏం ఆశించడం లేదు. హీస్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. హీస్ నాట్ ఎక్స్పెక్టింగ్ దట్ రూపేష్ గివ్ మీ ఆల్ యువర్ మనీ, రూపేష్ గివ్ మీ ఆల్ యువర్ ఎనర్జీ. నో, ఆయనకి ఏం వద్దండి. మరి ఏం కావాలి? నువ్వు బాగుపడడం ఆయనకు కావాలి, నీ బ్రతుకు మార్చుకోవడం ఆయనకు కావాలి, నువ్వు తిరుగుతున్న పిచ్చి తిరుగులు దేవుడు ఆపడం దేవుడు కావాలి, ఆడుతున్న పిచ్చి మాటలను దేవుడు ఆపాలని ఆశపడతా ఉన్నాడు. నాలా యంగ్ ఏజ్ లో ఉన్న యంగ్స్టర్స్ కి నేను ఒకటి చెప్తా ఉన్నాను. ఈ ఏజ్ ఎలాంటిదంటే, ఈ యంగ్ ఏజ్ అనేది మరలా మన లైఫ్ లో రాదు కదా బ్రదర్. ఇప్పుడు ఉన్నప్పుడే మనం ఎంజాయ్ చేయాలి అని అనుకుంటా ఉంటారు. ఐ అగ్రీ విత్ యు. అయితే ఒక్క మాట, ఎంతవరకు ఎంజాయ్మెంట్? 1 day, 1 month, 1 year? ఎంతవరకు? 1 day ఎక్కడో ఒక దగ్గర ఆగిపోద్దిగా. దాని తర్వాత ఏంటండి? ఆన్సర్స్ రావు. ఒక పబ్కి వెళ్ళి, ఒక క్లబ్కి వెళ్ళి ఒక విస్కీ బాటిల్, ఒక బ్రాందీ బాటిల్ తాగేస్తారేమో. కొంత గంట వరకే, మహా అయితే ఒక రోజు వరకే మీకుండే ఆ మొత్తం అంతా. తర్వాత ఏంటి? ఒక అమ్మాయితో పిచ్చి తిరుగులన్నీ తిరుగుతున్నారు కదా, దేవుడు చూస్తున్నాడండి. ఒక అబ్బాయితో పిచ్చి తిరుగులు తిరుగుతున్నావు కదమ్మా, దేవుడు చూస్తున్నాడు. నువ్వు ముసుకేసుకొని బండి మీద తిరిగితే మనుషుల్ని చూడకపోవచ్చు, పైన ఆయన చూస్తున్నాడు. గుర్తుపెట్టుకో ప్రియమైన సోదరి సోదరుడు. నువ్వు చేసే పిచ్చి పిచ్చి పనులు నీ తల్లిదండ్రులు చూడకపోవచ్చు, ఆయన చూస్తున్నాడు. నువ్వు తిరిగే పిచ్చి పిచ్చి చేష్టలు, పిచ్చి పిచ్చి పనులు ఎవ్వరు చూడట్లే, ఏం పర్వాలే అనుకుంటున్నావేమో. God is watching everything and you know he gives you answer in the right time. నువ్వు ఏడుస్తావు కదా, ప్రభువా ఎందుకు ప్రభువా నా జీవితం ఇలా నాశనం అయిపోయింది, ఎందుకయ్యా నా జీవితం ఇలా అయిపోయింది అని. అప్పుడు రివైండ్ చేసి మన లైఫ్ మన ముందు ఫుల్ పిక్చర్ పెడతారన్నమాట. చాలా మంది నన్ను ఒక ప్రశ్న అడుగుతా ఉంటారండి. మా ఫ్రెండ్స్ కూడా సినిమా థియేటర్స్ కి గట్ట వెళ్ళేటప్పుడు, ఎందుకు సినిమాకి రావు, ఏముంది సినిమాస్ లో? నేను చెప్తా ఉంటాను, ఏముంది సినిమాల్లో, మరి ఎందుకు వెళ్ళడం? ఈరోజు సినిమాలు కూడా ఎంత దారుణంగా తయారయ్యాయంటే, పిచ్చి పిచ్చివన్నీ చూపిస్తా ఉన్నారండి. అశ్లీలమైనటువంటి ఆ బట్టలు వేసుకొని అశ్లీలమైనటువంటి దృశ్యాలన్నీ చూపిస్తా ఉన్నారు. పనికి మాలినవన్నీ చేస్తూ ఉన్నారు. వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ, ఎవ్రీథింగ్. ఒక్క రూపాయి ప్రయోజనం లేదు మనిషికి. మళ్ళీ ఆ సినిమాలో డైలాగులు వాడడం, సినిమాలో చేసిన హెయిర్ స్టైల్ చేయడం, వాడు వేసుకున్న చిరిగిపోయిన గొడ్డ మొక్కలు వేసుకోవడం. ఎందుకండి ఇవన్నీ? దేవుడు నీకు మంచి వస్త్రాలు ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి తల్లిదండ్రులు ఇచ్చాడు. వాటిని బట్టి సంతోషించు, వాటి యందు ఆనందించు. వాటికంటే శ్రేష్టంగా నీ దేవుడిచ్చిన ప్రాణాన్ని బట్టి దీవించు, నువ్వు సంతోషించబడాలి.
ఈరోజు ఎంతమంది చనిపోవడం లేదండి? ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎన్ని వార్తలు మనం వినడం లేదు. ఇక్కడ యాక్సిడెంట్ అయింది, అక్కడ యాక్సిడెంట్ అయింది, ఇంతమంది చనిపోయారు, అంతమంది చనిపోయారు. అయ్యో, ఇంతమంది చనిపోతున్న పనికి మాలిన నా జీవితాన్ని ఇంకా ఎందుకయ్యా బ్రతికించావని ఒక్కరోజైనా దేవుని వేడుకున్నామా? మనం పనికొచ్చే వాళ్ళం అనుకుంటున్నారా అండి? పనికిరాని జీవితం అండి మంది. పనికిరాని జీవితం మంది. అయినా దేవుడు ప్రేమించి మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. దినము మనకు ఒక ఆయుష్ని పెంచుతా ఉన్నాడు. హీస్ గివింగ్ ఎన్ ఎక్స్ట్రా డే టు యూ టు లివ్, టు చేంజ్. ఇమాజిన్ దిస్ ఇస్ యువర్ లాస్ట్ డే. ఒక సేవకుడు అంటాడు, నేను నా జీవితంలో జీవించే ప్రతిరోజు ఆఖరి రోజుగా తలచుకొని నేను జీవిస్తా ఉన్నాను అన్నాడండి. ఎందుకు? ఈ రోజే ఒకవేళ మీ లాస్ట్ డే అయితే ఏం చేస్తారండి? ఏం చేస్తారు? చాలా మంది వారు నమ్ముకున్న దేవుని దగ్గరికి వెళ్ళి, దేవుడా నాకు స్వర్గాన్ని తెరువు, నాకు స్వర్గం ఇవ్వు, నాకు స్వర్గం ఇవ్వు అనుకుంటా ఉంటారు. అవునా కాదా? చనిపోతే మనిషికి కావాల్సింది స్వర్గమే, నరకం కాదు. ఎవ్వడికి నరకానికి వెళ్ళడం ఇష్టం లేదు. కానీ చేసే పనులన్నీ అక్కడికి వెళ్ళే చేసే పనులే. ఈరోజు మన జీవితాన్ని మార్చుకోవాలి. దేవుడు నీకు ఒక దినాన్ని పొదిగించాడంటే నీ జీవితంలో నీ బ్రతుకు మార్చడానికి, నీ జీవితం మార్చడానికి, అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మారడానికి ఈ రోజు నువ్వు ఆశపడుతున్నావా? నేను మెసేజ్ కంక్లూడ్ చేసేస్తా. ఈ రోజు నువ్వు ఆశపడతా ఉన్నావా దేవుడు నీ బ్రతుకుని మార్చాలని? కళ్ళు మూసుకో, ప్రార్థన చేయి. మీరున్న స్థలాల్లోనే వీలైతే మోకాలు వేయండి. దేవుడు మీతో మాట్లాడుకునే మాటల్ని బట్టి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆకాశమందున్న ప్రభువా, నీకు స్తోత్రాలు. మా ప్రతి ప్రార్థనను ఆలకిస్తున్న దేవా, నీకు స్తోత్రాలు. ఈరోజు మా జీవితాలు నీకు సమర్పించుకొని నీ కొరకు బ్రతకాలని మేము ఆశపడతా ఉన్నాం. క్రీస్తు ప్రేమ మనలను స్వతంత్రులుగా చేసింది. వేటి నుంచి? పాపం నుంచి, శాపం నుంచి, సాతాని కార్యాల నుంచి, ప్రతి విషయంలో మమ్మల్ని స్వతంత్రులుగా చేసింది ప్రభువా. నువ్వు మమ్మల్ని ప్రేమించి మా కోసం ఈ లోకానికి వచ్చిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు. యేసయ్యా, ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరులందరినీ దీవించు. వారితో నువ్వు ఏ విషయం మాట్లాడుకున్నావు నాకైతే తెలియదు ప్రభు. ఐ డోంట్ నో. బట్ విన్న మాటలు వారి జీవితంలో చెరగని ముద్ర వలె స్థాపించబడుటకు, నిజమైన ప్రేమ నీది అని, నిజమైన ప్రేమికుడవు నీవు అని గ్రహించే మనస్సు, నేత్రాలు ప్రతి ఒక్కరికి తెరవబడును గాక. నీ గొప్ప కార్యాన్ని జరిగించుకో. నీ చిత్తమైతే మరలా మమ్మల్ని ఇలా కలుసుకునే కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించును గాక. మరలా ప్రభు చిత్తమైతే త్వరలో నూతనమైన సందేశంతో కలుద్దాం. అప్పటి వరకు గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీస్. మే గాడ్ బ్లెస్ our country and our nation. Amen.